ఎన్నోసారి అండి కలుపు తీయటం? ఇది రెండోసారి కలుపు తీయటం. ఆకులు కొంచెం ముడతగా ఉన్నాయి. ఆకులు అంటే వర్షాలు లేవుగా, కొంచెం ఎండ తగిలి. ఇప్పుడు ఎన్ని మాటలు పైన స్ప్రే 3 సార్లు కొట్టా. 3 సార్లు స్ప్రే చేశారు. ఏం స్ప్రే చేశారండి? ఫస్ట్ సారి రెడామిల్. అవును, ఓకే. తర్వాత పురికి ఏదో రోగారు కొట్టా 2. తర్వాత మొన్న అత్తినాను నోకరాను కొట్టా. ఓకే. అది ఇప్పుడు ఎన్ని రోజులు అయిందండి నారు పోసి? ఇప్పటికి 30 రోజులు. 30 రోజులు నారు. ఓకే. మరి నారు కొంచెం ముడతగా ఉన్నది. ముడత అంటే చేసేదే లేదు, వర్షాలు లేవు. కొంచెం బెట్టకి అలా ముడతగా కనపడుతుంది. కయ్యకి ఎన్ని మూరలు పొడుగండి? కయ్య వచ్చేసి 45 మూళ్ళు. 40 పొడవు, 45 మూరలు పొడుగు. ఎన్ని ప్యాకెట్లు నాటారు కయ్యకి? కయ్యకి వచ్చేసి 10-11 నాటా. 10-11. ఏంటండి, ఏం వెరైటీ ఇది? ఇది తేజాలో ఇది KGF2. ఇది KGF2. దిగుబడి ఎలా రావచ్చు? దిగుబడి వస్తుంది 25 నుంచి 30 దాకా వస్తుంది. మనం చేసేదాన్ని బట్టి ఉంటుంది. ఓకే. ఇది ఇక ఎన్ని రోజుల్లో నాటు వేయవచ్చు? వేసుకోవచ్చు. ఇది 10-15 రోజుల్లో వేయచ్చు. బాగుండిద్ది నారు. 10-15 రోజులు వేయచ్చు. ఓకే. మామూలుగా వేస్తారా? మామూలు నేల అమ్మటి నాటుతారా? మామూలుగానే వర్షం అనుకూల పరిస్థితులను బట్టి ఆ రోజు ఎలా ఉండిద్దో మామూలుగానే నీళ్ళు అమ్మటే నాడదామని కాలువలు అమ్మటే. ఓకే. పొలాలు బాగు చేశారా? పొలాలన్నీ దున్నేసాం. గొర్రెలిస్తే ఇంక అయిపోద్ది. ఆగస్టు 10 ఆ మధ్యలో వేయచ్చు. ఆగస్టు శీర్షాగానికి ఆగస్టు 10-15 లోపల. ఓకే. వెరైటీ అయితే బాగుంటుందండి. కొంచెం ముడతగా ఉన్నది. ఈసారి ఏం స్ప్రే చేస్తారు? ఈసారి పెగాసిస్. ఈ కలుపు మరి ఇది రెండోసారిగా? కలుపు మూడోసారి. ఓకే. ఈసారి తోటి అయిపోతుందిగా? ఈసారితో కంప్లీట్గా. మరలా ఇప్పుడు మందు చల్లుతారా? ఈ కలుపు తీసి మందు చల్లుతాం. చల్లితే ఇంకా వచ్చేసిద్ది నారు. చల్లితే వచ్చిద్ది ఆటోమేటిక్ నారు. అది ఓకే. మరి మీరు లేబర్ని పెట్టి తీపెట్టలేదు ఎందువల్ల అండి? లేబర్ అంటే ఈ కూలీ ఖర్చులు ఇవన్నీ తట్టుకోలేము, మనం ఖాళీగానే ఉంటున్నాం. అందువల్ల సొంతగా చేసుకొని డబ్బులు ఆదా చేస్తున్నాం మొత్తం సొంతగా. అదేనండి. ఓకే. అది రేపు 10 రోజుల్లో ఇక నారు స్టార్ట్ చేస్తారు. మొత్తం అచ్చు తోలుతారా మామూలుగా కయ్యలా? నీళ్ళమ్మటే అచ్చు. ఈ రోజుల్లో ఎవరు తోలుతున్నారు అచ్చు? వాతావరణం అనుకూలంగా లేదు. మొత్తం ఎన్ని ఎకరాలు పోసారండి నారు? నేను ఇది 4 ఎకరాలకు పోసా. 4 ఎకరాలు పోసారు. అన్ని ఒకటే వెరైటీ? దాంట్లో 2 నాటు రకాలు ఉన్నాయి. ఇంక మొత్తం తేజ వెరైటీలు. 2 నాటు రకాలు, మొత్తం తేజ వెరైటీలు తక్కిన 4. ఓకే. ఈ పొలం మీ సొంతమా కౌలండి? పొలం సొంతం కాదు, కౌలు పొలం. ఓకే. ఎంత కౌలు ఎకరం వచ్చేసి ఇక్కడ? ఎకరం వచ్చేసి నీళ్ళను బట్టి నీళ్ళుంది అయితే 30,000, నీళ్ళు లేకపోతే 10,000, 15,000 అలా నడుస్తుంది. ఇక మామూలుగా అంత కౌలు పెట్టి తీసుకున్నా కానీ రేట్లు ఆశాజనకంగానే ఉన్నాయి ఈ సంవత్సరం. ఇబ్బంది లేదు. అన్నీ చెప్పలేము. రేట్ అనేది మన చేతిలో లేదు. మన పని మనం చేయాలి. అదంతా దైవ నిర్ణయం. అదేలేండి. అది ఓకే. ఇప్పుడేదో రేట్లు తేజ 25,000 దాకా పోయేది అన్నారు. ఇప్పుడంటే సీజన్ కాదు కదా, కొంచెం ఏసీలు అలా కొంచెం. రేపు మళ్ళీ అన్ని వచ్చాక కొద్దిగా 100 అటు ఇటు అమ్ముతుంటారు. మిర్చి మీరు గుంటూరు తీసుకెళ్ళి అమ్ముతుంటారా? మేము గుంటూరు తీసుకెళ్ళి అమ్ముతారు. ఓకే. మనతో కొత్తగా కంపెనీ నుంచి వచ్చామండి ఆర్గానిక్ మందులు కొట్టడానికి. అంబటి శ్రీనివాసరావు గారికి ఇచ్చాము. ఒకసారి కలవండి అతన్ని. కలుస్తాం, ఇబ్బంది లేదు. కలిస్తే అతను చెప్తాడు మీకు. అతనికి నిన్న అతను దాంట్లో కూడా స్ప్రే చేయించాము. అంబటి శ్రీనివాసరావు గారి దాంట్లో 28 కట్ల. ఎంత అండి? ఏం 28 అండి? ఈ మందు కట్టలు పెట్టి ఆలోచనే కాదు అసలు. ఈ సీజన్ ఇప్పుడు విపరీతంగా పెరిగిపోయాయి రేట్లు మందు కట్టలకి. ఎంత అండి? ఎంత నడుస్తుంది ఇప్పుడు? 28 3,000, 2,500 అంటున్నారు. అబ్బో, అసలు తట్టుకునే పార్టీ లేదు. ఈరియా అసలు అందట్లేదు. అసలు మాట్లాడే పనే లేదు.
రైతుకి ఈ సంవత్సరం ఏదో రేట్లు ఆశాజనకంగా ఉన్నాయనే కానీ ఉన్నాయనే కానీ అయితే అసలు ఈ మందు కట్ట 3,000 500 పెట్టుకొని చేయటం అంటే చాలా కష్టమైన పరిస్థితులే. అసలు మీరు ఫర్టిలైజర్స్ ఊర్లోనే అక్కడికన్నా దగ్గరలో టౌన్కి వెళ్తారా? టౌన్కే, ఊళ్ళో ఉన్నాయి, ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు తెచ్చుకుంటారు. ఓకే ఓకే. అది కారంపొడి వెళ్తారు. ఓకే. కారంపొడి షాప్ అండి? కారంపొడి పుల్లారావు ఉన్నారు, చాలా మంది రకరకాల వాళ్ళు ఉన్నారు. ఓకే ఓకే. బాగానే ఉందంటే నారు బాగా ఉందండి. అటు నారాజ్ జీపీ. ఓకే. అయిపోయిందా? ఒక నిమిషం చుట్టూరు చూపిస్తాను, నారు చూడాలిగా.